వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బంగాళదుంప కోడిగుడ్డు వండుతున్నాను. బంగాళదుంపలో కుక్కర్లో పెట్టుకుని మూడు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవాలి. గుడ్లు ఉడకబెట్టుకునేది ఓవెన్ ఉంది, నేను దాంట్లోనే పెట్టుకుంటున్నాను. ఇగో ఈ గిన్నెతో నీళ్ళు పోసుకోవాలి. దీంట్లో పెట్టేసుకోవాలి గుడ్లు అన్నీ. మనం ఎన్ని గుడ్లు వేసుకుంటే అన్ని గుడ్లు పెట్టుకోవాలి. నేను 8 గుడ్లు తీసుకున్నాను. 8 గుడ్లు పెట్టేసుకొని మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇదంతా ఉడికిపోయేటప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోద్ది. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు కట్ చేసుకోవాలి. నాకు ఈ సైజు కావాలి కాబట్టి ఈ సైజే కట్ చేసుకుంటున్నాను. ముందు పసుపు వేసుకోవాలి. నూనె కాగాక గుడ్డుల్ని ఇలా సన్నగా చీరికల్లా పెట్టుకోవాలి. 4 వైపు గుడ్లన్నీ దోరగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేసుకోవాలి. దోరగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ మొత్తం పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. మనకు సరిపడినంత వేసుకోవాలి. కారం ఒక 1/2 స్పూన్కి సరిపడి వేసుకోవాలి. మనం కారం ఎక్కువ తినేలాగుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి. మేము తక్కువగా తింటాం కాబట్టి ఒక 1/2 స్పూనే వేసుకున్నాను. పసుపు 1/2 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలన్నీ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకోవాలి. దీన్ని కొద్దిగా దగ్గరికి ఉడకనివ్వాలి. కొద్దిగా దగ్గరగా ఉడకనిచ్చాక గుడ్లు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికాక గుడ్లు వేసేసుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసుకొని దింపేసుకుంటాం. కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయినట్టే. బంగాళదుంప కోడిగుడ్డు రెడీ అయిపోయింది. ఒక బౌన్లో తీసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది ఎలాగున్నదో కామెంట్లో పెట్టండి.